వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నాగర్ కర్నూలు జిల్లా మైలారం గ్రామంలో మైనింగ్ ను వ్యతిరేకిస్తూ గ్రామస్తులంతా కూడా ఆందోళన బాట పట్టడం, అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడం, గ్రామస్తులందరినీ కూడా పోలీసులు అరెస్టు చేసినటువంటి వార్తలు ప్రచారమైనటువంటి నేపథ్యంలో ప్రొఫెసర్ అరగోపాల్ అదేవిధంగా పౌర హక్కుల సంఘం నాయకుడైనటువంటి లక్ష్మణ ఇద్దరు కూడా మైలారం గ్రామానికి వెళ్ళి గ్రామస్తులతో మాట్లాడి అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడంతో పాటు ఆ గ్రామస్తులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో వెల్దండ పోలీసులు మా అరగోపాల్ను అదేవిధంగా లక్ష్మణను ఇద్దరిని కూడా అడ్డుకోవడం జరిగింది. వారందరినీ కూడా అక్కడికి వెళ్ళనీయకుండా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ప్రొఫెసర్ అరగోపాల్ మాట్లాడుతూ పూర్తిగా ఎక్కడైతే ప్రజలు వ్యతిరేకిస్తున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ అభివృద్ధి పనులు కావచ్చు, ఇంకేదైనా పనులు అయినప్పటికీ కూడా ప్రభుత్వం ప్రజాభిప్రాయాల మేరకు మాత్రమే పనిచేయాలి, ప్రజలు వ్యతిరేకించినటువంటి పనులను ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించకూడదు అనేటటువంటి సూచన చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి అసలు ప్రజలకు ఎందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయో, ఆ మైనింగ్ కాంట్రాక్టర్ ఎవరు, మైనింగ్ వల్ల తలెత్తేటటువంటి సమస్యలు ఏంటనేటటువంటి విషయాల్ని పూర్తిగా తెలుసుకోవాలి. ప్రజలు అప్పుడు అంగీకరిస్తే కానీ అక్కడ మైనింగ్ జరపరాదు. ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా మైనింగ్ కొనసాగించడం అనేది పూర్తిగా చట్ట వ్యతిరేకమవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పనులు నిర్వహించరాదు. ఒకవేళ ప్రజాభిప్రాయాన్ని కాదని కనుక అక్కడ పనులు నిర్వహించినట్లయితే రాబోయే రోజుల్లో ప్రజలు చేసేటటువంటి ఉద్యమానికి మద్దతు తెలుపుతామనేటటువంటి హెచ్చరికను కూడా ప్రొఫెసర్ అరగోపాల్ కావచ్చు, అదేవిధంగా లక్ష్మణ్ కూడా అక్కడ నుంచి జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా పోలీసులు అడ్డుకోవడం కూడా సమంజసం కాదు. శాంతియుతంగా చేస్తున్నటువంటి గ్రామస్తులను అరెస్ట్ చేయడం కూడా హేయమైన చర్య అనేటటువంటి విషయాన్ని కూడా వారంతా కూడా వ్యక్తపరిచినటువంటి పరిస్థితి. చైర్పర్సన్ నరసింహరెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. అప్రజాస్వామికం సార్ లాంటి వ్యక్తిని, అదేవిధంగా ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ రాష్ట్ర అధ్యక్షుడు ఏం మాట్లాడేటందుకు పోతున్న తరుణంలో వాళ్ళకి సంఘీభావం చెప్పాలన్న తరుణంలో అదుపులో తీసుకున్న విషయం తెలిసి ఇక్కడ రావటం జరిగింది. ఇది చాలా అప్రజాస్వామికము. దీన్ని ఈ విధంగా అరెస్టులు చేసినట్టయితే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేస్తామని మాట ఇచ్చి అరగోపాల్ సార్ లాంటి వాళ్ళ సలహాలు తీసుకొని ఏర్పడిన ప్రభుత్వం ఇది. మీరు ఈ విధంగా చేస్తే ఎట్లయితుంది? దానికి సలహాలు అడుగుతారు సార్ను, వాళ్ళు మీరు మేము ప్రజలకు సలహా ఇస్తే వద్దంటారు. ఎట్లా? ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా మీరు సమ్మెలు చేయకపోతే లేదా ఇటువంటి యాక్టివిటీ చేయకపోతే అది ఎటు దారి తీసుకుందో మనకు తెలియదు. కనుక ఇప్పటికైనా మనం ప్రభుత్వానికి చెప్తున్నది అంటే మీరు అభివృద్ధి అని అనుకుంటే ప్రజలతో మాట్లాడండి, లోకల్ ఎమ్మెల్యే గారు ఆ బాధ్యత తీసుకోండి. ప్రజలు వద్దంటే మాత్రము ఈ మొత్తము కాంట్రాక్టర్ ఇచ్చారు, కాంట్రాక్టర్ లాభాలు అసలు ఈ దేశ అభివృద్ధి కాదు. కనుక కాంట్రాక్టర్కి అయినా లోకల్ వాళ్ళ ఎమ్మెల్యేకైనా చెప్తుంది ఏంటంటే ఇది మీరు దయచేసి దీన్ని ఆపండి, దీన్ని పునఃసమీక్షించి ఈ ప్రాజెక్టు ప్రజలు వద్దంటే మీరు తీసుకోండి. ప్రజలు వద్దన్న ఏ అభివృద్ధిని కూడా మనం ప్రోత్సహించకూడదు. కనుక మేము డిమాండ్ చేస్తున్నది ఏమిటంటే ముందు వాళ్ళని రిలే హంగర్ స్ట్రైక్ చేయనివ్వండి, ఫస్ట్ వాళ్ళ హక్కు అది. రెండవది లోకల్ ఎమ్మెల్యే లోకల్ ప్రతినిధులు వెళ్ళి మాట్లాడండి, ప్రజలను ఒప్పించండి, లేదా ప్రాజెక్టు మీద తీసుకోండి. ఇది మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ బల ప్రయోగము ఇక్కడ ఆపడము, మమ్మల్ని అక్కడ పోనివ్వకపోవడము ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదు. ప్రజాస్వామ్యం మరింత బలహీనపడితే ప్రజలు కూడా రేపు ఏం చేయాలి అని వాళ్ళ నిస్సహాయ స్థితిలో ప్రజల ఉద్యమాలు అనేవే ప్రజాస్వామ్యం. ప్రజలకు రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కు ఏదైతుందో ఇది మాకు వద్దు అనే చెప్పే హక్కు ప్రజలకు ఉంటుంది. మీరు అది వినాలి, కానీ బలప్రయోగం ద్వారా మనం ఆపుతామనేది ఇది అప్రజాస్వామ్యము, కాన్స్టిట్యూషన్ అది రాజ్యాంగబద్ధం కాదని మేము బలంగా ఫీల్ అవుతున్నాం. ప్రభుత్వం నుంచి మనం డిమాండ్ చేస్తున్నట్టు ఇప్పటికైతే నన్ను ఆపండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.